యూట్యూబ్ ఛానల్ నమస్కారం అండి. ఈరోజు నేను వెరైటీ బిర్యానీ చేశాను. ఇది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. బాగుంది. వెరైటీ బిర్యానీ చేస్తాను. చికెన్ కర్రీ ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5, 6 వేసానండి. 5 చాలా బాగుంటుంది బిర్యానీ. 7 వేసాను మొత్తం. ఏం చేసేద్దాం. 8 బిర్యానీ ఆకు 4 అండి. కస్తూరి మిర్చి కొద్దిగా వేసాను, ఒక చెంచా అనుకోండి. యాలకులు ఒక 6 ఉంటాయండి. 7 మొత్తం. దాల్చిన చెక్కలు 7, 8 ఉంటాయి. అల్లం పేస్ట్ అండి. ఇదిగండి. ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. 4 ఉల్లిపాయలు వేసాను పెద్దవి. బాగా వేగితే బాగుంటాయి కదా. ఉల్లిపాయలు వేగినట్టు ఉన్నాయి. ఇదిగోండి, ఎలా వేపాల కొద్ది ఘోరగా. అది బాగా వేస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా ఇదండి. మొత్తం అన్నీ వేసేస్తున్నాను. అల్లం పేస్ట్ అన్నీ, సాజీర, ఎంత బాగా అయితే అంత బాగుంటుందండి. బిర్యానీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చికెన్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో చేస్తుంటారు కదా. ఈ వెరైటీగా చేసుకుంటే సరిపోతాయండి బిర్యానీ. బిర్యానీ పచ్చిమిరకాయలు ఒక 5 అయితే చాలండి. టమాటీలు అండి, ఒక 6 టమాటీలు వేసాను. బిర్యానీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని చాలా బాగుంటుంది. వెరైటీగా బిర్యానీ చేసుకొచ్చాను. కుక్కర్లోనే వండేసుకొచ్చండి. హ్యాపీగా చాలా బాగుంటుంది. నేను ఎంత బాగా చెప్తే అంత బాగుంటుందండి బిర్యానీ కదండి. బాస్మతి రైస్ వేసి కొంచెం వెరైటీగా చేస్తున్నాను బిర్యానీ. అందరూ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు అన్నీ చేస్తుంటారు కదా. వెరైటీగా ఇదిగండి. 1 కేజీ చికెన్ అండి వేస్తున్నాను.
ఇవన్నీ బాగుంటుందండి చేసుకుంటే ఇలాగ బిర్యానీ బాగుంటుంది. వేడి వేడిగా తినచ్చు, చాలా బాగుంటుంది. రెండు చెంచాలు జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే జీర్ణం అవుతుంది, బాగుంటుంది. కారం 2 చెంచాలు, ఎంత వేసుకుంటే అంత వేసుకోండి, బాగుంటుంది. 3 వేసాను. కొంచెం ఉప్పు చిటికెడు వేసాను, రెండు చిటికెలు వేసాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఎందుకండి బిర్యానీ మసాలా వేస్తాను. కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అవుతుందండి. కుక్కర్లో పెట్టేస్తున్నాను. లాస్ట్లో కుక్కర్లో వండుతాను. ఇదిగండి నిమ్మకాయ వేస్తున్నానండి. ఇలాంటి 3 పావులు వేసానండి. 3 పావులు వేసాను. 3 పావులు అంటే 4:30 వేయండి. సగం 4:30 సగం వేస్తే చాలండి. బాస్మతి రైస్ వాటర్ 3 పావులకి. ఎందుకండి నిమ్మకాయ వేస్తున్నాను. ఇది దీంట్లోనే యాలకులు, లవంగాలు వేస్తానండి. అంతేగాని ఎక్కువ అందులోని మామూలుగా రైస్ లాగా చేసేస్తానండి. దాని సేపు అంతా చూడండి బాగా. కుక్కర్లోనే చికెను మసాలా అంతా మొత్తం కలిపేసి ఆ కుక్కర్లో వేసేస్తానండి. వేసిన తర్వాత రైసు, బిర్యానీ రైసు అందులో వేసేస్తానండి. ఇలాగా ఉడికించేసి మసాలా రైస్ ఇలా వేసేస్తాను. ఇవన్నీ కలర్ టేస్ట్ ఉంటుంది, కొద్దిగా బాగుంటుందండి. వేస్తాను. బాగుంటుందండి, వేస్తాను. కొంచెం దమ్ పెడితే బాగుంటుంది. లైట్గా దమ్ పెడతాను కొద్దిగా. కుక్కర్లో తీసి కుక్కర్తో పని లేదు, అలా పెట్టేస్తే చేసుకోవచ్చు. ఎందుకంటే అయిపోద్ది, ఒక 45 నిమిషాల్లోనే అయిపోద్ది. బిర్యానీ తయారైపోద్ది. కొంచెం ఆయిల్ 2 చెంచాలు వేస్తానండి. కొద్దిగా వేస్తే బాగుంటుందండి, టేస్ట్. నెయ్యి వేసుకోవచ్చు, మామూలుగా ఇదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా అది వేస్తే అండి. బిర్యానీ అయిపోయినట్టు ఉంది, చేస్తానండి. వెరైటీ బిర్యానీ చేశానండి. బిర్యానీ అయిపోయింది. మంట తగ్గించుకొని వెరైటీగా చేశాను బిర్యానీ. ఇలా
ఇలా అదండి బిర్యానీ వెరైటీగా చేస్తాను. మసాలా ఇవన్నీ వస్తాయండి లైట్గా లాక్కొని. చికెను దాన్ని పెట్టి వేసుకోవాలండి లైట్గా. ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు ఉంచితే చాలండి, బిర్యానీ తయారైపోయినట్టే. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. అలాగే ఇలా మెల్లగా లాక్కుంటే బాగుంటుంది. ఇదని తీసేస్తున్నాను. ఇదండి ఇదండి బిర్యానీ, చికెన్ బిర్యానీ చేశాను. ఇది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదిగండి ముక్కలు. ఎందుకంటే టేస్ట్ చూస్తున్నాను. ఎందుకంటే ముక్కకి ఆ ముక్కకి వచ్చేస్తుంది. గొప్ప టేస్ట్ ఉందండి, బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, బాయ్ బాయ్.